ఇచ్చి నిలబడి 618వ స్తుతి పాట పాడుచు ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. 618 పితృ పుత్ర శుద్ధ మాలై బేలాన్ని ఇచ్చు దేవు స్తుతించు సర్వా లోకమా స్తుతించు దివ్య సైన్యమా ఆమేన్. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. అదే రీతిగా నిలబడి మనందరూ కూడా కళ్ళు మూసుకొని మన యొక్క ఆలోచనలన్నీ కేవలం దేవుని వైపే కేంద్రీకరించి మరి ఈరోజు ఎటువంటి ఆటంకము లేకుండా దేవుడు మన మధ్యన నిలిచిలాగున ప్రార్థన చేసుకుని మిగతా కార్యక్రమంలోకి వెళ్దాం. కృపయు కనికరం గల మా పరమ తండ్రి, మీకే వెళ్ళని స్తుతులు స్తోత్రములైన మా యొక్క జీవితాలలో ప్రభా మీరు మాకిచ్చినటువంటి మరొక ఆదివారం బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభా. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శిస్తున్న విధానం బట్టి, వారితో మాట్లాడిస్తున్న విధానం బట్టి వందనాలనైనా. ప్రత్యేకంగా ఈ సమయంలో మా సంఘ కాపరి గారి గురించి, అమ్మగారి గురించి ప్రార్థిస్తున్నామన్నా ప్రభా, మీరే నిలవబెట్టమని అడుగుచున్నాం ప్రభా. వైద్యులకి అసాధ్యము కాని ప్రభా, దేవునికి సమస్తమును సాధ్యం ప్రభా. వాళ్ళటువంటి ప్రభా పూర్తి స్వస్థత వారికి దయచేయమని, తద్వారా అయ్యగారి ద్వారా మంచి సందేశం మాకు దయచేయమని అడుగుతూ, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేలాగా సహాయం దయచేయండి ఆయన. రావాల్సిన బిడ్డలను కూడా సకాలంలో నీ సన్నిధానంకి తీసుకొని రమ్మని అడుగుచున్నాం నాన్న ప్రభా. ఎందరో ఎన్నో ప్రభా ఆ యొక్క ఆలోచనలతో వచ్చి ఉన్నారు ప్రభా, ఎన్నో ప్రార్థన అవసరతలో వచ్చి ఉన్నారు ప్రభా. అవసరత అన్నింటిలో కూడా ముందు ఉండి నడిపించండి ప్రభా. ఈ కార్యక్రమం అంతా కూడా మీరే నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో అదే విధంగా నిలబడి మరి ఉత్తర ప్రత్యుత్తరాలు మనం చదువుకుందాం. 99వ సంకీర్తన మనం చదువుకుందాం. కీర్తనలు 99 వచనాలు ఉన్నాయి. మరి ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవాలని ఆశపడుతూ ఉన్నాను. అందరూ దయచేసి తీసి సిద్ధంగా ఉండండి. 99వ సంకీర్తన. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను, వారు ఆయన శాస్త్రములను అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. చివరిది కలిసి చదువుకుందామండి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి అందరికీ వచ్చినటువంటిది సర్వశక్తుని స్తోత్రగా 8వ పాట. క్వైర్ వారు కూడా మైక్స్ తీసుకొని కలపాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 8వ పాట సర్వశక్తుని స్తోత్రగానము. అందరికీ ఆ పాట తెలుసు, అందరు కూడా కలిసి దేవుణ్ణి ధ్యానించుదాం. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగం బెల్లాండు నిర్వహించుచున్న
నిర్వహించును దాస భారము నిత్యమెదరాజిల్లను. నిర్వహించును దాస భారము నిత్యమెదరాజిల్లను. ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను బడరే. వదనమీశ్వాన్ వంచి దేవుని వందనముతో వేడరే. వదనమీశ్వాన్ వంచి దేవుని వందనముతో వేడరే. వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే. సాదరముగా దేవుని కమి స్వంతమున పూజింపరే. సాదరముగా దేవుని కమి స్వంతమున పూజింపరే. యదను విశ్రాంతింపరేషుని హెచ్చుగానుతి జయరే. సదమలాంబకు భక్తితో మీ సర్వమాయన కియరే. సదమలాంబకు భక్తితో మీ సర్వమాయన కియరే. చావు పుట్టుక లేనివాడుగా సంతతము జీవించును. ఈవులిచుచు దండు వేడుంబ హేష్టులను రక్షించును. ఈవులిచుచు దండు వేడుంబ హేష్టులను రక్షించును. దాసులైతే ఉనికి నేతల్లో దర్పమును మోగల్పరే. యేసు క్రీస్తుని పుణ్యవస్త్రంబు నేమరక మైదల్పరే. యేసు క్రీస్తుని పుణ్యవస్త్రంబు నేమరక మైదల్పరే. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే. జగమెల్లను నిర్వహించును దాసభారము నిత్యమెదరాజిల్లను. నిర్వహించును దాసభారము నిత్యమెదరాజిల్లను. దయచేసి కూర్చుందాం. అదే రీతిలో నిశ్శబ్దంగా కూర్చుంటే బైబిల్ పఠనం చేసుకుందాం. నేటి ధ్యాన భాగంగా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 26. రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 26 వచనాలు మన మధ్య ఉన్నటువంటి డాక్టర్ సౌజన్య గారు చదివి వినిపిస్తారు. తదుపరి రాజుగారు విజ్ఞాపన ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 26. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము క్రొత్త నిబంధన గ్రంథం నుంచి రోమీయులకు పత్రిక 3వ అధ్యాయము 21 నుండి 26 వచనములు చదువుకుందాం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయినది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.
పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తుయేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును ఏస్తునందు విశ్వాసం గలవానిని నీతిమంతునిగా తీర్చువాడిన ఎండుటకు ఆయన అలాగు చేశాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. కృపయు కనికరము గల మా తండ్రి అనే దేవ, నీ పాదాలకి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. గడిచిన దినములంతా మా తోడు ఉండి, మా నీడ ఉండి, మమ్ము కాచి కాపాడి, నీ రెక్కల చాటున మమ్ము భద్రపరిచినందుకు నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు. దేవా, మా ప్రభువా, మేము పాపులం, మమ్మను క్షమించుము. ఘోరమైన పాపములను చేయించిన వంటి వారము, మమ్ము క్షమించుము. నీ కృప లేనిదే, నీ కనికరము లేనిదే మేము జీవించలేము మా ప్రభువా. నీ కృపయే మాకు సమస్తము, నీ కృపయే మాకు వెలుగు, నీ కృపయే మాకు జీవన ఆధారముగా ఉన్నది ప్రభువా. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని నీ కృప లేనిదే వారు బ్రతకలేరు ప్రభువా. అలాగే మేము కూడా ప్రభువా, మేము చిన్న మందగా ఉన్నాము. ఒక్కసారి జ్ఞాపకము చేసుకొనుము నాయన. నా రాజా, నువ్వు అతి పరిశుద్ధుడవు, పరలోకంలో ఉన్నావు ప్రభువా. మేము పాపాత్ములను ఈ భూలోకంలో ప్రభువా, మేము గచ్చ పొదల్లో, ఎడారి లోయల్లో ఉన్నాం ప్రభువా. మమ్ము కరుణించి వాడవు నీవు, మమ్ము కాచి కాపాడేవాడవు నీవు మా ప్రభువా. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరిని, నీ యొక్క బిడ్డలను దీవించుము, ఆశీర్వదించుము. వారి మనసులో ఏమున్నదో నీకు తెలుసు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా, సమస్తము సాధ్యమే నాయన. మా సంఘములో ప్రభువా, నీ యొక్క బిడ్డలను శరీరసిక మానసిక వ్యాధులతో బాధలతో ఉంటే ప్రభువా, యేసు నామములో లయపరచుమని ప్రభువా నీ శరణు జొచ్చి వేడుకుంటూ ఆడుచున్నా అన్న రాజా. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. నా ప్రభువా, మా యొక్క సేవకుడు, నీ ఒక దైవ సేవకుడు, నీ మార్గంలో నడిచే సేవకుడు నీ ప్రభువా, అనారోగ్యంతో శరీరంలో బాధపడి అనేక బాధలు పడుచున్నారు ప్రభువా. నాయన యేసు, దావీదు కుమారుడా, నన్ను దీవిక కరుణించు అని కుంటివాడు కేకలేస్తే, మూగవాడు కేకలేస్తే మా ప్రభువా వారిని స్వస్థపరిచే దేవుడవై ఉన్నావు ప్రభువా. నాయనా, నీ శరణు చచ్చి వేడుకుంటూ ఆడుచున్నా నా రాజా. ఈ సమయంలో ప్రభువా, నీ యొక్క దైవ సేవకుడిని ప్రభువా, నీ యొక్క దక్షిణ హస్తంతో తాకి ప్రభువా స్వస్థత దయచేయమని. అడుగుడి మీకు ఇయ్యబడుడు, తట్టుడి మీకు తీయబడుడు, వెతుకుడి మీకు దొరుకుడు అనుకుని అన్నావు ప్రభువా. అలాగే ప్రభువా, నీ మీద ఆశపడి ప్రభువా మేము అడుగుచున్నాము. మా దేవుడవు నీవై ఉన్నావు, నీవు తప్ప మాకు ఎవరు దిక్కు లేరయ్యా. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. నన్ను నమ్ముకున్న బిడలను తొకగా కాదు కానీ తలగా చేస్తానన్నావు ప్రభువా. అలాగే ప్రభువా, నువ్వు అన్ని మాటలు నిజం మేము నమ్ముచున్నాం ప్రభువా. నా రాజా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. అలాగే ప్రభువా, మమ్మును నీ యొక్క వాక్యమును, నీ యొక్క పరిశుద్ధమైన మాటలు ఈరోజు మేము ఏ వాక్యము ఇప్పబడుతున్నావో ఆ వాక్యములో మా హృదయమునకు నాటి బాల్యములుగా గుచ్చి ప్రభువా, ఆ వాక్యములు మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ నీ యొక్క నామం తలుచుకొని నమరు వేసుకొని మేము ధ్యానించుటకు మమ్ము అనుమతి దయచేయమని మా ప్రభువా నీ శరణు జొచ్చి వేడుకుంటున్నాను నా రాజా. నాయనా, నీవు సమస్తము సమకూర్చువాడవు నీవు. నా దేవా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రం. రాలేకపోయినంటి వారు, మా సంఘంలో రాలేకపోయినంటి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాము ప్రభువా. వారు ఏ పనిలో ఉన్నారో, ఏ ప్రయాణంలో ఉన్నారో, ఏ శరీరసిక మానసిక వ్యాధులతో ఉన్నారో మాకైతే తెలియదు. వారిని ఆదరించు దేవుడువై ఉన్నావని మా చిన్న ప్రార్థన మా ప్రభు అయిన యేసు నామములో అతి మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. చదివి వినిపించిన డాక్టర్ సౌజన్య గారికి, ప్రార్థనలు నడిపించిన రాజు గారికి వందనాలు. ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడి మరి స్తుతి ఆరాధనలోకి వెళ్దాం. మరి క్వైర్ వారు వచ్చి స్తుతి ఆరాధన నడిపించవలసిందిగా మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, చప్పట్లు కొడుతూ సాగరత. ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. ప్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటే. నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటే. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించే నిత్యము నిన్నే కలిగినందుకు. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, అందరూ కలిసి చెప్దాం. యేసయ్యా 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 యేసయ్యా. నిజమే కదా, మరి మేలు చేసే దేవుడు మనకుండగా మనకు భయం లేదు. మేలు చేయకుండా ఉండడం దేవుడు, ఆరాధించకుండా మనం ఉండలేం. ఈ సమయంలో మనం అందరం అలా విధంగా నిలబడితే మన మధ్యటువంటి మరి సతీష్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. తను ప్రార్థన చేసేటప్పుడు మనం కూడా మన యొక్క సంఘం గురించి, పాస్టర్ గారి గురించి, మన సంఘస్థులందరి గురించి మనం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధమైన ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఘనమైన నామానికి లెక్కిన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ వారం అంతా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయన నీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యం నాకు, మా కుటుంబాలకు, మా సంఘం అంతటి మీకు కలుగు చేసిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. అల్పులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, నీ దయలో మమ్మల్ని అందరినీ సంరక్షణ కలుగు చేస్తూ, మాకున్న సమస్త క్రియల్లో మేము చేసే ప్రతి పనుల్లో మీ సహాయాన్ని అందిస్తున్నాయన క్షేమాన్ని ఇచ్చి నీ సన్నిధి రప్పించుకున్నారు. అందరి బట్టి మేము వేలాది స్తుతులు, స్తోత్రాలు. నేను నీ సన్నిధికి చేరుకున్నాం. నేను మనసారా స్తుతించగల గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయితే నేను ఈ దాసుని మీరు నిలబెట్టుకునండి. ఏదైతే వాక్యం అయితే మీరు మాకు అందివ్వబోతూ ఉన్నారో ఆ వాక్యపు వెలుగులోనైనా మా యొక్క జీవితాన్ని మరొకసారి సరిచేసుకుంటూ సహాయం తెచ్చేయండి. ఎవరైతే అధైర్యంగా ఉన్నారో వారిని ధైర్యపరచండి వాక్కు ద్వారా. ఎవరైతే పిరికితనంగా ఉన్నారో దాని వాక్కు ద్వారా వారిని ధైర్యపరచండి. ఎవరైతే స్వస్థత కోరుకుంటున్నారో దాని వాక్యం ద్వారా వారికి స్వస్థతను అనుగ్రహించండి. ఎవరైతే నిరీక్షణ కలిగి వాక్యం కోసం ఎదురు చూస్తున్నారో దయచేసి వారితో మీరు మాట్లాడమని విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా. ఎందుకంటే మాకు మీరు తప్ప సహాయకులు ఎవరు లేరు. మమ్మల్ని మీరు అర్థం చేసుకునే రీతిగా ఇంకెవ్వరు మనం అర్థం చేసుకునే వారు లేరు ప్రభు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ ప్రేమ, మీ కృప, మీ దయలోనైనా నన్ను, నా కుటుంబాన్ని, మా సంఘం అంతటిని మీరు కాపాడుతున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతవరకు నన్ను స్తుతించుటకు భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు. అయితే వాక్యాన్ని మీరు శ్రద్ధగా వింటుండగా తండ్రి, ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని తండ్రి అది మా జీవితాలకు అన్వయించుకునగల శక్తిని మాకు అనుగ్రహించండి. తద్వారా గొప్ప మేళ్లు పొందుకునగలటకు, సంఘం గొప్ప సాక్ష్యాన్ని ఎందుకు చెప్పగలటూ సహాయం తెచ్చండి. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న ప్రతి ఒక్క నన్ను అవసరతను మీరు తీర్చి, నన్ను వారికి ఉన్న ప్రతి పరిస్థితులు మీ సహాయాన్ని అందించి నన్ను దీవించమని యేసుక్రీస్తు వారి దీవెన ప్రశస్త నామంలో బ్రతిమిలాడి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా.
చాలా సంతోషం. ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి 6వ మాసంలో ఇటు రీతిగా 2వ పరిశుద్ధ దినములో ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఆయన నామానికే మహిమ కలుగును గాక. చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు, ప్రియ ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ఈ పరిశుద్ధ దినపు శుభములు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉన్నప్పటికీ కొంచెం బాధాకరమైన పరిస్థితి. నా ఈ 10 సంవత్సరాల సంఘ పరిచర్యల్లో మొట్టమొదటిసారి ఇటు రీతిగా ఆరాధన నడిపించకుండా వాక్యం చెప్పడం అనేది కొంచెం బాధాకరమే. అయినప్పటికీ దేవుడు తన మహాకృపలో ఇటు రీతిగా మీ మధ్యలో నిలబెట్టిన విధానాన్ని బట్టి కూడా దేవునికి ఘనత కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చదవని వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఈ లేఖ రాస్తూ చాలా విషయాలు ఈ 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఈ 3వ అధ్యాయంలో మనందరికీ బాగా తెలిసినటువంటి సుపరిచితమైన ఒక మాట ఉంది, ఒక వచనం. చెప్పండి, చూడకుండా చెప్పండి, కొంచెం చూసి చెప్పండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్న మాట ఈ 3వ అధ్యాయం మనం చూస్తాం. చాలా సుపరిచితమైన మాట. అయితే ఇక్కడ చదవండి వాక్య భాగంలో 21వ వచనం నుండి 26వ వచనాల కనుక భాగాన్ని గమనిస్తే, ప్రతి విశ్వాసికి, ప్రతి మనిషికి అవసరమైనటువంటి ఒక శ్రేష్టమైన శుభవార్త అనేది ఈ భాగంలో మనకు కనిపిస్తూ ఉంది. 21వ వచనంలో ప్రారంభంలో ఒక మాట చూడండి, ఇట్లుండగా అనే మాట. ఇట్లుండగా, లేకపోతే ఇప్పుడైతే అనే మాట. ఈ మాటలో ఇదంతా కూడా ఒక గొప్ప మలుపు తిరిగేటువంటి సంఘటన ఈ 3వ అధ్యాయం మనకు కనబడతా ఉంది. మనుషులందరూ కూడా పాపం చేసిన వారే, మనుషులందరి జీవితంలో పాపం ఉంది. వాళ్ళందరి పాపం చూపించిన తర్వాత మనుషులందరికీ రావాల్సినటువంటి శిక్షను, అదేవిధంగా ఆ శిక్ష నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా ఈ 3వ అధ్యాయంలో పౌలు భక్తులు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు మనుషుల నుండి ఆశించేది ఏంటంటే, మనుషులకు కావాల్సింది నిర్దోషత్వం లేక నీతి న్యాయాలు. ప్రతి మనిషి కూడా నిర్దోషిగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ప్రతి మనిషి నీతి న్యాయాలను అనుసరిస్తూ ప్రభు మార్గంలో నడవాలనేది ప్రభు యొక్క ఆశ. అయితే దానిని పొందేటువంటి విధానాన్ని కూడా దేవుడు ఈ 3వ అధ్యాయంలో మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. గమనించండి, ఈ పత్రికలో నిర్దోషత్వము లేక నీతి న్యాయాలు అంటే విశ్వమంతటికి కూడా పరిశుద్ధుడును న్యాయవంతుడైనటువంటి దేవుని కలిగినటువంటి ప్రతి విశ్వాసి కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా చేయాల్సిన పని ఏంటంటే, ఆయన ఎదుట సమాధానంతో నిలబడాలి. ఆయన ఎదుట శాంతితో నిలబడగలగడానికి తగిన శక్తిని, ధైర్యాన్ని దేవుడు ఇస్తారని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ప్రతి మనిషి ఆయన రాకడ సమయంలో దేవుని సింహాసనం మీద నిలబడినప్పుడు నిర్దోషులుగా సమాధానకరమైన విధానం నిలబడాలి. ఏమండి, అవసరమైనది అంతా అదే. దాని అర్థం ఏంటంటే, ప్రతి మనిషి కూడా తప్పనిసరిగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఆ నిలబడేటప్పుడు వారిలో ఏం కనబడాలంటే నిర్దోషత్వం అనేది కనబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. చెప్పాలి గట్టి హల్లెలూయా. ఏమంటే, ఇది ఎంత మాత్రము కూడా లోపము లేనిది, కల్తీ లేనటువంటి నిర్దోషత్వం. దేవుడు కోరుకునేది అదే. చూడండి, పాత నిబంధన గ్రంథంలో మనుషులు పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయడానికి యాజకులు వారికి కొన్ని నిబంధనలు చెప్పేవారు. పశువులను కానీ లేకపోతే పక్షులను కానీ బలి ఇవ్వాలి అని. ఆ బలి ఇచ్చేటువంటి జంతువు ఎలా ఉండాలని చెప్పేవాళ్ళంటే, అది కళాంకము లేనిదిగా, నిర్దోషమైనటువంటిదిగా ఉంటేనే ఆ బలి అనేది దేవుడు అంగీకరిస్తాడు.
పాత నిబంధన కాలము ఆ పద్ధతి. అయితే నూతన నిబంధన కాలంలో వచ్చిన తర్వాత మనుషులు చేసే పాపంకి జంతువుల బలి కానీ పక్షుల బలి కానీ ఏమాత్రం కూడా అవి అందుకంటాడు కదా, మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తము మనుషుల యొక్క పాపాన్ని ఏమాత్రం కూడా తుడిచివేయదు. దేవుని స్తోత్రం కలుగును. అందుకే పాత నిబంధనలు ఏ విధంగా అయితే ఆ నిర్దోషమైనటువంటి ఆ గొర్రె పిల్ల అయితేనేమి, మేక పిల్ల అయితేనేమి, ఆ పావురం అయితే ఏ విధంగా అయితే బలి అర్పించబడి ఆ మనిషి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసిందో, నూతన నిబంధనకు వచ్చేసరికి నిర్దోషమైనటువంటి క్రీస్తును కూడా ఏమండి ఆ మనుష్యుల పాపం అంతటి కొరకు తండ్రి దేవుడు ఆ క్రీస్తును సిలువలో ఏం చేశాడంట? త్యాగం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును కదా. నిర్దోషమైనటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి ఆ నిర్దోషత్వంలో ఎలాంటి లోపము లేదు, ఎలాంటి కల్తీ కూడా లేదు, ఎలాంటి కల్మషము లేదు. అని కారణం ఏంటంటే దేవుడే స్వయంగా ఆమోదించి అంగీకరించేటువంటి నిర్దోషత్వం. ఏమండి క్రీస్తులో ఉన్నటువంటి నిర్దోషత్వం ఎలాంటిదంటే దేవుడు మరి ఏ ఆటంకం లేకుండా దానిని ఆమోదించి అంగీకరించేటువంటి నిర్దోషత్వం. అలాంటి నిర్దోషత్వమే మనలో ఇప్పుడు ఉండాలనేది దేవుని యొక్క కోరిక. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. ఏమండి యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన పరిచర్య చేస్తున్నటువంటి దినాలన్నిటికి కూడా ప్రదర్శించినటువంటి నీతి న్యాయాలు ఎక్కడ కూడా ఆయన మార్గము తప్పిపోలేదు. చూద్దాం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో ఒకసారి చూడండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను అను శబ్దము ఆకాశం నుండి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని చేత స్వయంగా క్రీస్తు ప్రభు వారి కొరకు పలికించిన ఆ మాటలో ఉన్నటువంటి నిర్దోషత్వం అది, లేక ఆ నీతి న్యాయాలు అవి. ఈ నీతి న్యాయాల గురించి, సత్యాల గురించి పౌలు వెల్లడి చేస్తూ ఉండేటువంటి మా భాగాన్ని గమనించాలి. కారణం ఏంటంటే ఈ నిర్దోషత్వం అనేది లేక నీతి న్యాయాలు అనేవి అది దేవుని నుండి వచ్చేది అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తారు. 21వ వచనం చదవండి ఒకసారి. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దేవుని స్తోత్రం కలుగును కాక. అది దేవుని నుండి వచ్చేది, అందువలన దానిలో ఎలాంటి లోపము లేదు. ఏమండి అది దేవుడిచ్చేటువంటి నిర్దోషత్వం కనుక అది లోపరహితమైన నిర్దోషత్వం, కళంకము లేనటువంటిది. అది ధర్మశాస్త్రముతో ఎలాంటి పని లేనిది. అంటే దేవుని ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నింటినీ కూడా పాటించడానికి ప్రయత్నించడం ద్వారా అది ఏమాత్రం కూడా లభించదు. గమనించాలి. పాత నిబంధనలో దేవుడు తెలియచేటువంటి ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వెళ్ళిపోవడం ద్వారా నిర్దోషులుగా మారిపోతాము అని అంటే అది ఎంత మాత్రం కూడా జరిగేది కాదు. కేవలము క్రీస్తు ఇక్కడ అదే మాట చెప్తున్నాడు చూడండి. కేవలము క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే. ఏమండి కింద వచనం, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు. అది యేసుక్రీస్తు అందరి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలిగేటువంటి దేవుని నీతి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా. అంటే గమనించండి, లోకానుసారమైనటువంటి ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు ఏవి కూడా మనలను నిర్దోషులుగా తీర్చలేవు. ఇది ఎప్పటికీ కూడా మరువలేనటువంటి సత్యం. పౌలు కూడా చెప్పే మాట అదే. చూడండి, ధర్మశాస్త్రము ప్రవక్తలు అంటే పాత నిబంధనలు కూడా దాని గురించి చెప్పారు. ఆ అయితే ప్రభు వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు. అయితే ధర్మశాస్త్రం కింద ఉన్న వారందరూ కూడా విడిపించబడాలి అని అంటే అది క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్దామా? చూడండి ఒకసారి. అంటే ఈ పాత నిబంధన ప్రభు చెప్పిన దానిలో ఆ విషయాల్లో అది కొత్తదని కానీ లేకపోతే వింతైనది కానీ అని మనం ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరము లేదండి. అది కొత్తది కాదు, వింతైనది కూడా కాదు. చూద్దాం చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ఒకసారి. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా. అనాది కాలం నుండే ప్రతి మనిషి కూడా నీతిమంతుడిగా నిర్దోషిగా ఉండాలి అని అంటే అబ్రహాము యొక్క జీవిత విధానం గమనించినప్పుడు చాలా చక్కటి మాట. ఇదే మాట హెబ్రీ గ్రంథకర్త కూడా రాశాడు. అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో
దేవుని వాక్యం ఉంటున్న మనలో మనము కూడా ఎన్నో సంవత్సరాలు దేవుని నమ్ముతున్న మంచిదే, విశ్వాసులుగా ఉన్న మంచిదే. అయితే ఆ నమ్మకము మనలను నిర్దోషులుగా నిలబెట్టగలుగుతుందా క్రీస్తు న్యాయపీఠ మీదట? ఎన్ని సంవత్సరాల మన యొక్క నమ్మకం, ఎన్ని సంవత్సరాల మన విశ్వాసం రాబోతున్నటువంటి దినాల్లో లేక ప్రభు వచ్చినప్పుడు ఆ రాకడ సమయంలో క్రీస్తు న్యాయపీఠ మీద తీర్పులు నిలబడినప్పుడు నీవు నిర్దోషిగా తీర్చబడగలమన్న నమ్మకము మనలో రావాలి. కారణం ఏంటంటే మనం దేవుణ్ణి ఏం చేసాం? చెప్పాలి, దేవుణ్ణి నమ్మాం. అబ్రహాము దేవుని నమ్మాడు కనుక అది అతని నీతిగా ఎంచబడింది. మరి మనము కూడా దేవుని నమ్మాము కనుక క్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆ నమ్మకం మనల్ని ఏం చేయాలి? నీతిమంతులుగా నిలబెట్టాలి. ఆ నమ్మకం మనలో నిర్దోషులుగా ప్రభు ఎదుట నిలబెడితే ఏమండి, అప్పుడు నిత్య నాశనము నుండి లేక నరకము నుండి తప్పించబడి నిత్య రాజ్యంలోనికి నడిపించబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం కూడా చదవండి ఒకసారి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. వారు యథార్థ పరులు కాక, జాగ్రత్తగా గమనించండి, మనుషుల కొరకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు లేక దేవుని నమ్మినటువంటి కొంతమంది ప్రజల కొరకు దేవుడు హబక్కూకు ప్రవక్తతో చెప్తున్న మాట, వారు యథార్థ పరులు కాక తమలో తామే అతిశయపడతారు. అయితే జాగ్రత్తగా గమనించండి, అయితే నీతిమంతుడు మాత్రము విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కొంతమంది మనుషులు ఏం చేస్తారంట, వాక్యం చెప్తుంది, యథార్థపరులు కాదు కానీ వాళ్ళు ఏం చేస్తారంట, తమలో తామే అతిశయపడతారు, గర్వపడుతూ ఉంటారు, గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే నిర్దోషులుగా ఉంటారో వారు మాత్రం ఏం చేస్తారంట, విశ్వాస మూలంగా బ్రతుకుతారు అని దీనికి వాక్యం చెప్తాం. ఈరోజు మనం చేసిన మాట ఏంటంటే, దేవుని ఎదుట మనం నీతిమంతులుగా నిర్దోషి నిలబెట్టేట మన నమ్మకం ఎంత బలమైంది, మన విశ్వాసము దేవుని ఎదుట మనల్ని ఏ విధంగా నిలబెట్టబోతుందో రానున్న దినాల్లో. మనం వింటున్నటువంటి వాక్యము, మనం అనుసరిస్తున్నటువంటి నిబంధనలు, మనం అనుసరిస్తున్నటువంటి దేవుని మార్గం మనల్ని ఎంతవరకు దేవుని ఎదుట మంచి వారుగా నిలబెట్టబోతా ఉన్నాయి. మనకి ఈ భాగం ఇప్పుడు మనం చదివిన భాగం చెప్తున్న మాటలు అవే. క్రీస్తు రక్తం అయితే మనల్ని పాపమును విమోచించింది, విడుదల కలుగజేసింది, పరిశుద్ధులుగా మార్చింది, దేవుని సన్నిధిలో కూర్చుండబెట్టింది. అయితే దానిని మనం ఎంతవరకు కొనసాగించగలుగుతున్నాం, ఈ శుభవార్తను మన ద్వారా మనం ఎంతమందికి ప్రకటించగలుగుతున్నాం అనేది ఈ వాక్య భాగం చెప్తున్నటువంటి మాట. చూడండి, ఆ దేవుడు ఇచ్చేటువంటి ఆ నిర్దోషత్వం లేక దేవుని వచ్చేటువంటి ఆ నీతి న్యాయాలు స్వీకరించడానికి ఇష్టపడే వారు ఎవరైనా దానిని పొందుకోవడానికి దేవుడు ఉచితంగా ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా నిర్దోషులుగా తీర్చబడాలి. దానిని స్వీకరించడానికి, అంటే నేను దేవుని నమ్మాను కనుక నేను నిర్దోషిని, నేను దేవుణ్ణి నమ్మాను కనుక నేను నీతిమంతుడు ఉన్నాను కనుక ఆ నీతిమత్వాన్ని, నిర్దోషత్వాన్ని అంగీకరించడానికి, స్వీకరించడానికి నువ్వు ఇష్టపడితే కనుక దేవుడు దాన్ని ఉచితంగా నీకు ఇస్తానండి, వాగ్దానం చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. చూడండి 22వ వచనం అదే మాట చెప్తున్నాడు. 22వ వచనం, క్రీస్తు యేసునందలి విశ్వాస మూలమైనదై నమ్మే వారందరికీ, జాగ్రత్తగా గమనించాలి ఈ మాట, నమ్మే వారందరికీ కూడా దేవుని నీతి అంది. 24వ వచనం చదవండి. కాబట్టి చూడండి, నమ్మేవారికి అది దేవుని నీతి ఏముంది, నమ్మేవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమంటే మనం ఒకప్పుడు ఎలా ఉండో మనం తెలుసు, గత ఆదివారం అదే జ్ఞాపకం చేస్తాం. మన పరిస్థితి, మన పూర్వ పరిస్థితి ఏంటి ఒకసారి దాన్ని మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, దేవుడు మనల్ని ఏ స్థితిలో నుండి లేవనెత్తాడో, ఏ స్థితిలో ఉంచాడో, ఇప్పుడున్న స్థితిని గొప్పగా చెప్పుకుంటూ గడిచిన స్థితిని ఏమాత్రం కూడా మనము మర్చిపోవడానికి వీల్లేదు. కానీ వెంటనే వాక్యం చెప్తున్న మాట చూడండి, ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా లేక ఆయన చేసిన త్యాగము ద్వారా, ఆయన చేసిన బలి ద్వారా ఏం చేయమంటామంట, ఉచితముగా.
ఈరోజు నువ్వు నేను నీతిమంతుడిగా నీతిమంతురాలుగా దేవుని మందు ఉన్నామంటే అదేదో మన గొప్పతనమో మన జ్ఞానాన్ని బట్టో మనకున్న పలుకుబడిని బట్టో లేకపోతే మనకున్నటువంటి ధనాన్ని బట్టో మనకున్నటువంటి బంధువర్గం మనకు సంపాదించుకున్నది అయితే కాదండి. అంటారండి, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడ్డాం. మరి ఆ నీతియుక్తమైనటువంటి ఆ జీవిత విధానాన్ని మనం కొనసాగిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. ఈరోజు దేవుడు తన కుమారుని ద్వారా మన అందరికి ఉచితంగా ఇచ్చాడు అన్ని వరాలు కూడా. ఈరోజు మనం బయటికి వెళ్ళి మార్కెట్లో ఏదైనా కొనాలంటే ఎవడొకడు ఉచితంగా ఇస్తారండి? ఎవడొకడు ఏది ఉచితంగా ఎవరు ఏది కొనాలన్నా కూడా అది చిన్న వస్తువు అయినా పెద్ద వస్తువు అయినా దానికి తగినటువంటి వెల చెల్లిస్తేనే అది మన సొంతం అవుతాం. ఈ లోకములు ఏది కూడా మనకి ఉచితంగా ఎవ్వరు ఏ మనిషి కూడా ఇవ్వడు. కానీ దేవుడు మాత్రము తన ప్రియకుమారుని క్రీస్తు ద్వారా ఏమండి, మనము అర్హత లేకపోయినా యోగ్యత లేకపోయినా మనకు కావలసినటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని, మనకు కావలసినటువంటి ఆ నీతియుక్తమైన మార్గాన్ని, మనకు కావాల్సిన ఆ నిర్దోషత్వాన్ని కేవలము ఆయన కృపచేత ఉచితంగా దాన్ని అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. చూడండి, చాలా సందర్భాల్లో మనం కూడా ఉచితంగా వచ్చిన దాన్ని దేన్ని లెక్క చేయం కదండి. ఉచితంగా మనకి ఏదైనా వస్తే దాన్ని పెద్దగా పట్టించుకోం. ఇది ఉచితంగా ఊరికే వచ్చింది కదా అని. అది ఒక 5 రూపాయలు పెట్టి కొనండి కదా. ఒక 5 రూపాయలు పెట్టి కొంటే ఆ వస్తువుని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. కారణం ఏంటి చెప్పాలి? కారణం ఏంటి? దానికి మనం ఏం చేసాం? వెల చెల్లించాం. అది 5 రూపాయలే కావచ్చు, కానీ మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం కనుక దానికి విలువ. కానీ దేవుడిచ్చేది ఉచితం కాబట్టి దానికి విలువ లేదు. ఏమండి, ప్రతి మనిషి యొక్క ఆలోచన విధానం అదే. దేవుడిచ్చేటువంటి ఉచితంగా ఇచ్చి ఏదైనా కూడా చాలా చులకన భావం ఏర్పడిపోయింది మనుషుల్లో. పౌలు అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. దేవుడు తన కృపచేత మిమ్మల్ని నీతిమంతులుగా ఉచితంగా తీర్చేస్తే ఆ నీతి మార్గాన్ని అనుసరించకుండా ఏమాత్రమైనటువంటి భయము లేని పరిస్థితుల్లో మీరు ఉంటున్నారని చెప్పి ఇచ్చిన వాక్యం ద్వారా హెచ్చరిస్తుంది. గత వారం మనం ధ్యానం చేసిన మాట అదే. దేవుని యందు భయము కలిగి ఉంటే మనము ఆయనతో ఏం చేయాలి? సఖ్యత కలిగి ఉండాలి. ఆ భయము లేకే ఏమండి, ఈ ఉచితంగా పొందుకునే ఈ కృపను కానీ, ఈ ఉచితంగా పొందుకునే నీతియుక్తమైన కార్యాలను కానీ చాలా చులకన భావంలో చూస్తున్నాం. అందుకొరకు పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. అందుకే మాట, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ కానీ అది ఉచితంగా వచ్చింది కనుక చులకన భావం. ఏమండి, దేవుడు పరిశుద్ధుడు, ఆయన నివసించే స్థలము ఉన్నతమైంది, అది మహిమయుక్తమైంది. ఆ మహిమలో నిన్ను నన్ను కూడా ఆయన చేర్చుకోవాలని చూస్తున్నాడు ఉచితంగా. ఏమండి, చూడండి, ఒకవేళ కనుక మీరు బాప్తిసం పొందుకోవాలంటే సంఘానికి ఎంత డబ్బులు కట్టాలి, మీకు పెళ్లి చేసుకోవాలంటే సంఘానికి ఎంత డబ్బులు కట్టాలి, మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే సమాధి కార్యక్రమం కొరకు ఇంత డబ్బులు కట్టాలి అని సంఘము కొన్ని రూల్స్ పెట్టింది అనుకోండి, మన ఆలోచన ఎలా ఉంటుంది కదా. ఇంకెందుకండి సంఘం కదా, సింపుల్గా ఒక మాట అనేస్తాను, ఇంకెందుకండి సంఘం అంటే. దేవుడు కూడా నువ్వు పరలోక రాజ్యానికి రావాలి అంటే, ఆ ద్వారము నీకు తెరవాలంటే ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని కోట్ల రూపాయలు ఇవ్వాలి నువ్వు అన్నాడు అనుకోండి, అసలు మన క్రైస్తవులుగా మారుతామా? ఆ డబ్బులే ఉంటే లోకంలో ఎంజాయ్ చేయొచ్చు, విస్తారంగా స్వేచ్ఛగా బ్రతికొచ్చు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి పరలోక రాజ్యానికి వెళ్ళడం దేనికి అంటే? చూడండి, డబ్బులు ఖర్చు పెట్టే విధానములో లోక సంబంధమైన విషయాల కొరకు మనం ఆలోచన చేస్తాం, కానీ దేవుడు ఉచితంగా ఇచ్చేదాన్ని మాత్రము చాలా చులకన. అందుకే ఈ మాట, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామంటే గల కారణము అది ఉచితంగా మనకి ఇస్తున్నాడు దేవుడు. ఆ విషయాన్ని ఈరోజు మనం గమనించాలి. ఇది చూడండి, దేవుడు అంటండి కేవలము తన నమ్మిన బిడ్డలకు మాత్రమే కాదు, కానీ పాత్రులు కానటువంటి, యోగ్యులు కానటువంటి, పాపంలో ఉన్న వారికి సహితము దేవుడు ఏంటంటే తన కృప వలన ఉచితంగానే ఇస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. యోగ్యత లేని, అపాత్రులైన, పాపులైన వారికి కూడా దేవుడు ఏం చేస్తాడంట? తన కృపను ఉచితంగానే ఇస్తాడు. చూడండి, కేవలము నమ్మకము ద్వారానే దానిని పొందుకోగల విషయాన్ని కూడా దీనికి వాక్యం చెప్తుంది. అంటే దేవుడిచ్చేది ఏదైనా, అది రక్షణ కావచ్చు, మహిమ కావచ్చు, పరలోక రాజ్యం కావచ్చు,
లేకపోతే నీతి అనుభవం కావచ్చు, రక్షణ అనుభవం కావచ్చు, అది కేవలము నమ్మకము ద్వారా మాత్రమే మనము పొందుకోగలం. చూద్దామా ఆ వాక్యం కూడా? అదే రోమపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా, చూడండి, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, విశ్వాసము అంతకంతకు విశ్వాసం కలగాలంటే ఇక్కడ అన్నది కదా, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లుగా దేవుని నీతి దాని యందు ఏం చేయబడుతుంది? బయలుపరచబడుతుంది, అంటే చూపించబడతా ఉంది మనకి. మన విశ్వాసము ఈరోజు మనలో మనం ఒక ప్రశ్న వేసుకుందాం. నా విశ్వాసము అంతకంతకు పెరుగుతుందా, తరిగిపోతుందా? ఎవరికి వారే. కారణం ఏంటంటే ఒకరొకరు ప్రశ్నించుకున్నాం అనుకోండి, లేనిపోని విభేదాలు. నువ్వు విశ్వాసివా, నువ్వు విశ్వాసురాలువా అని ఎవరైనా తోటి విశ్వాసం ప్రశ్నించారు అనుకోండి, సమర్థించుకునేటువంటి లేక తగ్గించుకునే దానికి బదులుగా ఏమండి ఆ మనస్పార్థలు పెరిగేటువంటి పరిస్థితి. అందుకే నేను అంటాను, ఎవరికి వారమే స్వపరీక్ష చేసుకోవాలి. దేని వాక్యం చెప్తుంది? మనకున్నటువంటి విశ్వాసం మూలంగా, అక్కడ ముందు మాట చూడండి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలగాలి. మనకి విశ్వాసం ఉందండి, జాగ్రత్త గమనించాలి. మనకి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ద్వారా ఇంకా విశ్వాసం ఏం చేయాలి? పెరగాలి, పెంపొందింప చేయబడాలి. చూడండి, వ్యాపారస్తులు ఉన్నారు. ఈరోజు ₹1 సంపాదన వచ్చింది అనుకోండి, తెల్లవారు ఏమనుకుంటారు వాళ్ళు? ఈ రూపాయికి మరొక రూపాయి రావాలి. ₹2 వచ్చింది, మరొక తర్వాత ఆ రూపాయికి మరి ఇంకొక రూపాయి రావాలి. అంటే అంతకంతకు తమ సంపాదన రాబడి పెంచుకోవాలని చెప్పి ఆలోచన చేస్తాం. మంచిదే, కాదని చెప్పను, కానీ ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసిగా పిలువబడుతున్న మనము మనకున్న ఆ విశ్వాస మూలముగా అంతకంతకు మన విశ్వాసం ఏమవ్వాలి? పెంపొందించాలి. అలా కలగడానికే దేవుని నీతి ఆ విశ్వాసములో బయలుపరచబడుతుంది, చూపించబడతా ఉంది. మరి ఆ నీతి మార్గాన్ని ఎంతమంది మనం అనుసరిస్తాం? అందువల్ల మన క్రియల ద్వారా దాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయకూడదండి. ఏమండి, మన క్రియల ద్వారా దాన్ని సంపాదించే ప్రయత్నము చేయొద్దు. దానికోసం కేవలము దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. నువ్వు నీతిమంతుడిగా నిర్దోషిగా ఉండాలి, మారాలి అని అంటే అది నీ సొంత ప్రయత్నం వల్ల ఏమాత్రం కూడా జరిగే పని కాదు. కేవలము దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. నిజానికి నీతి న్యాయాలు పరిపూర్ణుడు న్యాయవంతుడైనటువంటి క్రీస్తులోనే ఉన్నాయి. ఆయనే నిజమైనటువంటి నీతి న్యాయాలు గల దేవుడు. చూద్దామా ఒకసారి కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించుకున్నట్లు, మీరు మీకు ఇష్టమైతే ఆ మాట ఇంటికి వెళ్ళి చదవండి. ఎందుకంటే దేవుడు ఏంటండి, ఒకరిని బలపరచడానికి మరొకరిని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ చాలా మాటలు ఉన్నాయి. అక్కడ ఏమండి, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులను, ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని ఎన్నికైన దేవుడు ఏర్పరచుకున్నాడు. అని ఎందుకు మా జ్ఞాపకం చేస్తానంటే, మనము ఏదవ్వాలి అన్నా అది కేవలము దేవుని మీద మాత్రమే ఆధారపడి చెయ్యాలి. కానీ వెంటనే ఆయన పవిత్రుడు, న్యాయవంతుడై క్రీస్తుని కలిగి ఉన్న వారికి, క్రీస్తును అనుసరించే వారికి ఆయన నుండి వచ్చేటువంటి ఈ నీతి న్యాయాల్లో ఈ నిర్దోషత్వం అనేది కనపరచబడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, మరలా జ్ఞాపకం చేస్తున్నాం, కేవలము మన నమ్మకం ద్వారా మాత్రమే క్రీస్తును, ఆయన ఇచ్చేటువంటి నిర్దోషత్వాన్ని మనము స్వీకరించగలం. ఈ నా మాటలు కాదండి. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యంలో, తర్వాత 3వ అధ్యాయము 36వ వచనంలో. యోహాను సువార్త 1వ అధ్యాయం 12. తనను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారందరికీ ఏమండి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. 3వ అధ్యాయం 36వ వచనం చదవండి ఒకసారి.
అక్కడ ఆ మాట ఉంటుంది, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు మాత్రమే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, పైగా దేవుని ఉగ్రత వాని మీద. చూడండి, అంటే మనము నీతిమంతులుగా నిర్దోషులుగా ఉండాలి అని అంటే కేవలము క్రీస్తు మీద మనము కలిగి ఉన్నటువంటి నమ్మకం మాత్రమే మన నిర్దోషులుగా ఎంచుతుంది. అందుకే అన్నాడు, ఆయన తన పిల్లలు అయ్యేటువంటి అధికారాన్ని మనకి ఇచ్చాడు ఎప్పుడు? ఆయన యందు విశ్వాసం ఉంచితే. మరొక మాట ఏంటంట, కుమారుని విశ్వాసం ఉంచితే మనము నిత్య జీవము పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నీతి న్యాయాలు లేక నిర్దోషత్వమైనటువంటి మాటలు బైబిల్లో కొన్ని చోట్ల శుభప్రదమైనటువంటి లేక శుభ్రమైనటువంటి వస్త్రాలతో పోల్చడం జరిగింది. యెషయా గ్రంథములో 61వ అధ్యాయంలో 64వ అధ్యాయంలో మాట్లాడిన రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, ఇలాంటి కొన్ని శుభ్రమైన వస్త్రాలతో పోల్చబడ్డాయి ఈ నిర్దోషత్వము, నీతి న్యాయం అనే మాటలు. అంటే ఎందుకు ఈ మాటలు ఈరోజు అంటే చూడండి, దీనికి వాక్యంలో మనం హెచ్చరించబడిన మాట ఏంటంటే, మన ద్వారా ఈ మంచి శుభవార్త నలుమూలలా విస్తరించబడాలి. ప్రతి మనిషికి అవసరమే శుభవార్త. ఈ శుభవార్త ప్రకటించేటప్పుడు ముందు మనల్ని మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. అది ఈరోజు ఈ వాక్య భాగం మనం చెప్తున్నటువంటి మాట. ఇది మనకి ఎంత అవసరమో ఏమండి, ఈ 61వ అధ్యాయం యెషయా చెప్పినటువంటి వస్త్రాలు, రక్షణ వస్త్రం కానీ ఉల్లాస వస్త్రం, చదవండి ఒకసారి ఆ మాట చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడ్డాయి. 10వ వచనం చదవండి ఒకసారి. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసినాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసినాడు. 64 వచనం చదవండి ఒకసారి. మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వలె ఆయన. చూడండి, ఇక్కడ రక్షణ వస్త్రాలు 3వ వచనంలో కూడా 61వ అధ్యాయం 3వ వచనం కొన్ని వస్త్రాలను చూడండి. ఉల్లాస వస్త్రములు ఏమండి, ఆ తర్వాత స్తుతి వస్త్రము, ఇవన్నీ కూడా ఎందుకు ఈ మాటలంటే, దేవుడు తన బిడ్డలు నిర్దోషులుగా ఉంటే, నీతి న్యాయాలు కలిగి నడుచుకుంటే ఇలాంటి వస్త్రాలన్నీ కూడా వారు ఏం చేస్తారంట? ధరించుకుంటారు. అది మనం అనుకోవచ్చు, మనము ఒకవేళ నీతి గలవారమని, న్యాయవంతులమని. కానీ 64వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనం చదివాము, మా నీతి క్రియలు మురికి గుడ్డల వలె. ఒకవేళ మనము నీతిగా బ్రతుకుతున్నామనేటువంటి భ్రమలో ఉంటే కనుక, దేవుని వాక్యం చెప్తుంది, నీవు ఇచ్చేటువంటి కలిగిన నీతి క్రియలన్నీ కూడా దేవుని ఎదుట మురికి గుడ్డలే. లేవండి, మనము క్రీస్తులో నమ్మకం పెట్టుకున్నప్పుడు, ఆయన మీద మాత్రమే ఆధారపడినప్పుడు, దేవుడు ఏంటండి క్రీస్తు యొక్క మనకు నిష్కలంకమైనటువంటి నీతి న్యాయాలు అనేటువంటి వస్త్రాలను తొడుగుతాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? మనము నిజంగా క్రీస్తులో నమ్మకం పెట్టుకుని ఉంటే, ఆయన మీద మాత్రమే ఆధారపడి ఉంటే, దేవుడు అంటండి క్రీస్తు యొక్క నిష్కలంకమైనటువంటి నీతి న్యాయాలైన వస్త్రాలు మనకు తొడుగుతాడు. ఎప్పుడు ధరించుకుంటామంటే మీరు అడగవచ్చు, వస్త్రాలన్నీ బాగానే చెప్తా ఉన్నారు, వస్త్రాలన్నీ బాగానే ఉన్నాయి, ఇవి కొనుక్కోవాలా ఉచితంగా వస్తాయని ఒక ప్రశ్న మీకు రావచ్చు. ఏమండి, దేవుని యొక్క వాక్యంలో చెప్పినటువంటి ఏ వస్త్రాలు కూడా మనము కొనుక్కోవాల్సిన అవసరము లేదు. కారణం ఏంటంటే, వాటికి చెల్లించాల్సిన వెల ఎప్పుడో మనకు బదులుగా క్రీస్తు వారు చెల్లించేశారు. కనుక ఈ వస్త్రాలనేవి మనం ఎప్పుడు ధరించుకోగలుగుతామని అంటే, దేవుని యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు వారు తన పరిశుద్ధ దూతలతో ప్రధానతో శబ్దంతో ఆర్భడంతో పరలోకం దిగి వచ్చినప్పుడు, ఆయనతో ఎవరైతే ఎత్తబడి నిత్యరాజ్యంలో ప్రవేశిస్తారో వారు ధరించేటువంటి వస్త్రం. నేను అంటాను, వాక్యం ఉంటున్న మనందరం కూడా అలాంటి స్థితిలో ఉందమ్మ కాక. ఆమె చెప్పండి, గట్టిగా ఆమె చెప్పండి. ఆయన దిగి వచ్చినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏ వస్త్రాలు అయితే చెప్పబడ్డాయో అవన్నీ కూడా మనం ధరించాలని అంటే, క్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో ఎత్తబడడానికి సిద్ధపాటు అనేది మనకి కావాలి. ఆ సిద్ధపాటు రావాలి అంటే, భూమి మీద బ్రతుకున్న కాలంలో మనము నీతి న్యాయాలను అనుసరించి నిర్దోషులుగా జీవిస్తే ఆ తప్పకుండా దేవుడు ఆయనతో పాటు మనను తీసుకున్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే
మనుషులను న్యాయవంతులుగా నిర్దోషులుగా ఎంచడానికి ఏమండి ప్రాముఖ్యమైన ఆధారం ఒకటి ఉంది. ఏంటిదంటే క్రీస్తు ప్రభు వారి యొక్క మరణమే. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, చదవండి వాక్య భాగంలో 24వ వచనం చదవండి ఒకసారి. చదవండి. చూడండి, ఇక్కడ పూర్వము చేయబడినటువంటి పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందువలన ఆయన తన నీతిని కనపరచాలని చెప్పి క్రీస్తు యేసునందలి రక్తము ద్వారా, విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అది మాట చూడండి, పూర్వము చేయబడిన పాపములను దేవుడు ఏం చేశాడంట? చాలా చక్కటి మాట రాయబడింది అక్కడ. దేవుడు ఏం చేశాడు? చెప్పాలి. ఓరిమి వలన లేక ఓర్పు వలన, ఆయన సహనం వలన ఉపేక్షించి ఏమండి ఆయన నీతిని కనపరచాలని చెప్పి క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా లేక ఆ రక్తములో విశ్వాసము ద్వారా ఆయనను మనకి ఏం చేశాడంట? కరుణాధారముగా బయలుపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ప్రతి మనిషి న్యాయవంతుడిగా నిర్దోషులుగా తీర్చబడడానికి ప్రాముఖ్యమైన ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణమే, ఆయన రక్తమే. న్యాయవంతుడైనటువంటి తీర్పరైన దేవుడు ఆకాశమున్నాడు. మనుషుల పాపాలు తొలగిపోతే ఏమండి, మనుషుల పాపాలు తొలగిపోతే తప్ప పాపులను ఆయన నిర్దోషులుగా ఎంచలేడు. మనం ఒకసారి పాపమును విడిపించబడ్డాము, పరిశుద్ధులుగా మార్చబడ్డాం. మన మురికి గుడ్డలన్నీ కూడా నీతి వస్త్రాలుగా తీర్చబడ్డాయి. అయితే మరలా తిరిగి ఆ యొక్క స్థితికి మనం ఏమాత్రం కూడా వెళ్ళకూడదు అనేది దీని యొక్క వాక్యం ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్న మాట. యోహాను పత్రికలో మాట అంటాడు, మనం పాపమును ఒప్పుకొనిన ఎడల ఆయన నీతిమంతుడు న్యాయవంతుడు కనుక మనల్ని ఏం చేస్తారంట? ఆయన రక్తము ద్వారా మనల్ని పవిత్రులుగా చేస్తారు. ఒకవేళ ఒప్పుకోకపోతే చదవండి ఆ మాట ఒకసారి. 9వ వచనం, 1వ అధ్యాయం, 1 యోహాను పత్రిక. కనుక చేస్తాడు. తర్వాత వినండి ఈ మాట జాగ్రత్తగా. మనము పాపము చేయలేదు అని చెప్పుకుంటే, జాగ్రత్తగా గమనిస్తాం, మనము పాపము చేయలేదని చెప్పుకుంటే ఆయనను అబద్ధికునిగా చేసేవారం అవుతాము. పైగా ఆయన వాక్యము మనలో ఉండదు. ఒప్పుకోవాలి మనం ఏమని? నేను పాపిని, పాపం లేను అని చెప్పు. 8వ వచనం చదవండి ఒకసారి. మనము పాపము లేని వారమని చెప్పుకుంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నామంటాను. గమనించాలి మనం ఏమండి, మనమందరం కూడా పాపములు ఉన్నవారమే. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం అంటాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అంటాడు. బ్రతికే ఉన్నాం వాస్తవానికి, జాగ్రత్త గమనించాలి మాట. ప్రస్తుతానికి బ్రతికే ఉన్నాం, కానీ దేంట్లో చనిపోయాం? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను దేవుడు క్రీస్తుతో కూడా బ్రతికించి రోజు ఈ స్థితిని ఇచ్చాడు మనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. అందుకే మనము పాపము లేని వారమని చెప్పుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటాం. పైగా అక్కడ ఉంది, మనలో ఏముండదంట? సత్యం ఉండదు, నిజం ఉండదు. మరొకటి, మనం పాపము లేదు చేయలేదని చెప్తే దేవుని అబద్ధికునిగా చేసి ఆయన అబద్ధం చెప్పిన వాడు అవుతాడు. గమనించండి, ఈ ఉదయకాల సమయంలో ఏమండి, దేవుడు సొంత ధర్మశాస్త్రం మన నేరస్తులుగా తీర్చి మనకు శిక్ష విధిస్తాడు. అయితే దేవుడు తన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏది కూడా ఆయన చేయడండి. అలాగైతే మనల్ని ఏ విధంగా క్షమించగలడు? మనల్ని ఏ విధంగా ఆ శిక్ష నుంచి తప్పించగలడు? మనలను నిర్దోషులుగా ఏ విధంగా లెక్కిస్తాడు? ఇలాంటివన్నీ ఆలోచన చేస్తే ఏ విధంగా చేయగలడు అని అంటే, క్రీస్తు ప్రభు వారిని మన స్థానములో ఉంచి మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేశాడు కనుక. అందుకే యెషయా 53వ అధ్యాయం మాట ఉంది, మనందరి దోషమైన శిక్ష అతని మీద. చదవండి ఒకసారి.
మనందరి దోషము లేక సమాధానార్థమైన శిక్ష అనే మాట ఉంటుంది అక్కడ. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద, అంటే దేవుడు తన ధర్మశాస్త్ర విరుద్ధంగా ఏమీ చేయడు. అలాగైతే మనలను ఎలా తప్పించగలడు, ఎలా మనం క్షమించగలడు, ఎలా నిధి చేయగలడు అంటే కేవలము తన ప్రియకుమారుడు క్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా మాత్రమే చేయగలడు. కారణం ఏంటంటే మనుషులకు రావాల్సిన శిక్ష ఆయన భరించడు కనుక దేవుడు అలా చేయడానికి ఏమండి ఎలాంటి అభ్యంతరము లేదు. మనుషులందరూ కూడా నీతిమంతులుగా నిర్దోషులుగా న్యాయవంతులు ఉండాలంటే ఒకటే మార్గం, తన ప్రియకుమారుని ఏం చేయాలి, బలి చేయాలి. అందులో ఎలాంటి అభ్యంతరము లేదు. లోకపాపలన్నిటి కొరకు తన ప్రియకుమారుని క్రీస్తును రక్త బలిదానంగా చేశాడు ఆయన. అయితే క్రీస్తు మీద ఎవరైతే నమ్మకం పెట్టుకుంటారో వారందరికీ వారి పాపాలను తీసివేయడం ద్వారా వారి నుంచి దేవుడు చూడండి మనుషులందరి మీద అంటే నేటికి కూడా దేవుని కోపాగ్ని రగులుతూనే ఉంటుందట. జాగ్రత్త గమనించాను. నేటికి కూడా మనుషులందరి మీద దేవుని కోపము రగులుతూనే ఉంటుంది. అయితే ఆ కోపాన్ని మళ్లించాలి అంటే కేవలం అది క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే. దేవుని స్తోత్రం కలుగునుగా. క్రీస్తు ఇష్టపూర్వకంగా మన కొరకు బాధలు అనుభవించడానికి, ఇష్టపూర్వకంగా మన కొరకు మరణించడానికి, ఇష్టపూర్వకంగా ఆ శిలువ మీద త్యాగం చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు. క్రీస్తు మరణంలో దేవుడు తానే మనుషుల యొక్క పాపాలన్నిటిని కూడా తన కుమారుడిపై వేసి మనుషుల కోసం బలైనటువంటి ఆ విధానాన్ని ఆయన అత్యున్నతమైన స్థితిగా ఎంచుకున్నాడు. తన కుమారుడి మరణాన్ని అంటండి దేవుడు ఉన్నతమైనది ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. కారణం ఏంటంటే ఆయన తెలుసు ఆయన చనిపోతాడే కానీ తిరిగి మరలా సజీవుడవుతాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పలేదు హల్లెలూయా. క్రీస్తులో నమ్మకం పెట్టుకున్న పాపుల మీద నుంచి అనగా ఎవరైతే క్రీస్తు మీద నమ్మకం పెట్టుకుంటారో వారి మీద ఉన్నటువంటి దేవుని కోపాన్ని క్రీస్తు రక్తము మళ్లించగలదు. చూడండి, నమ్మకం పెట్టుకున్నటువంటి పాపులనే క్షమించి నీతిమంతులు కాని వారిని సహితము క్షమించి వారి మీద ఉన్నటువంటి దేవుని కోపాన్ని తొలగిస్తే ఎన్నో ఏళ్లుగా ఎన్నో సంవత్సరాలుగా ఆయనని నమ్ముకొని ఆయనని ఆరాధిస్తూ ఆయనలో విశ్వాసం ఉంచుతూ ఆయన కొరకు నిలబడి బాప్తిసం పొందుకున్నటువంటి రక్షణ అనుభవం మన మీద నుండి దేవుని కోపాన్ని ఆయన తొలగించడంటారా? జాగ్రత్తగా గమనించాలి. ఇంకా అన్యులుగా ఇంకా పాపులుగా లోకంలో బ్రతుకుతున్న వారి శిక్షనే తొలగించడానికి లేక వారి మీద ఉన్నటువంటి దేవుని కోపాన్ని మళ్లించడానికి ప్రభు ఇష్టపడితే ఆయననే నమ్ముకొని ఆరాధిస్తున్నటువంటి మన మీద నుంచి దేవుని కోపాన్ని మళ్లించడానికి ఆయన సమర్థుడు కాదంటారా? తప్పకుండా సమర్థుడే. ఆ కోపాన్ని మన మీద కూడా ఆయన మళ్లించగలడు. అయితే జాగ్రత్తగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన కోరుకున్నట్లుగా నిర్దోషులుగా బ్రతకాలి, ఆయన కోరుకున్నట్లుగా న్యాయవంతులుగా బ్రతకాలి. ఏమండి, ప్రతి మనిషికి ఇది అవసరమైనటువంటి శుభవార్త కనుక గమనించాలి. ఉచితంగా వచ్చింది ఏదైనా కూడా అది పనికి మాలింది కాదండి. అది ఉచితంగా మనకు వస్తుందని అంటే అది మన గొప్పతనం కాదు, కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. కనుక ఆయన కృప ద్వారా ఉచితంగా వచ్చే ప్రతిదీ కూడా మనం పొందుకోవాలనే దేవుని యొక్క ఆశ. చివరిగా ఆ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. చదవండి వాక్య భాగంలో చివరి వచనం చదవండి అమ్మా. 26వ వచనం. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసం ద్వారా బయలుపరిచాడు. చూడండి, దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవానిని నీతిమంతుడిగా తీర్చువాడు ఉండడానికి ఆయన అలాగూ చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా గమనించిన ఈ మాటలు. దేవుడు అప్పటి కాలమందు అనగా క్రీస్తును భూమి మీద పంపించి మనుషులందరి కొరకు బలి చేసే కాలమందు తన నీతిని ఆయన ద్వారా మనుషుల్లో కనబరిచే నిమిత్తం ఏం చేశాడంట? తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాని. జాగ్రత్తగా గమనించాలి. ఎవరు మరిది వారు నీతిమంతులకు మార్చలేండి. ఎవరు మరిది వారు నీతిమంతులకు మారిపోవడానికి, ఎవరు మరిది వారు నిర్దోషం మారిపోవడానికి అవకాశం లేదండి. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తుంది, కేవలము
యేసునందు విశ్వాసం గలవానిని, ఆయన యందు నమ్మకం గలవానిని నీతిమంతుడిగా తీర్చువాడునై ఉండడానికి ఆయన తన కుమారుని ఏం చేశాడు? బలి చేశాడు. దేవుని స్తోత్రం కలుగును. ఈరోజు మరి మనందరం కూడా విశ్వాసమే కదా. మరి మన విశ్వాసము మన నిర్దోషత్వం, మన నిర్దోషులుగా లేక దేవుని ఎదుట న్యాయవంతులుగా ఉంచగలుగుతుందా? ఆ నమ్మకం మనలో ఉందా? మనందరికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ? చెప్పండి ఒకసారి. చెప్పాలి. ఎవరు ఎక్కడో చెప్తున్నా చిన్నగా. మనందరికి ఒక నిరీక్షణ ఉంది లేదా? ఏంటి ఆ నిరీక్షణ? చెప్పాలి. అమ్మా, పరలోక రాజ్యం ఎన్నుకోవాలి. పౌలు అంటాడు, ఈ నిరీక్షణ మనలను చెప్పాలి సిగ్గుపరచదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచకూడదు అని అంటే ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనము ఇష్టపడాలి. ఈరోజు మనం ధ్యానించే ఈ వాక్య భాగంలో ప్రతి మనిషికి అవసరమైనటువంటి ఒక శ్రేష్టమైన శుభవార్త. క్రీస్తు కేవలము తన రక్తము ద్వారా మనుషులను నిర్దోషులుగా న్యాయవంతులుగా చేశాడు. ఆ నీతి న్యాయాలను అనుసరిస్తూ నిర్దోషమైన మార్గములో ఆయనతో పాటు ఉండడానికి మరలా రాబోతున్నాడు, తీసుకెళ్ళడానికి. ఎత్తబడాలి అంటే ఆయన దిగి వచ్చినప్పుడు మనలో ఆయన మొట్టమొదటి చూసేది ఏంటంటే నిర్దోషత్వాన్ని. ఎవరు కూడా దోషులుగా ఉండకూడదు అనేది దేవుని యొక్క సంకల్పం. కానీ మనుషులు ఏంటంటే చెప్పాను కదండి, ఉచితంగా ఇస్తున్నాడు కనుక చాలా చులకన భావం. దేవుడిచ్చివన్నీ కూడా ఉచితమైనవే, అందుకే వాటికి విలువ లేదు మన జీవితంలో. ఏమండి, ఏదైనా ఖర్చు పెట్టి డబ్బులు చెల్లించి సంపాదించుకున్న దానికి విలువ. దేవుడిచ్చే వాటికి అన్నీ కూడా ఉచితమే, అన్నీ ఉచితమే. నేను అంటాను, ఈరోజు మనం ఆరోగ్యంగా సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప. అది ఉచితం కాదంటారా? ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధిలో నిలబడ్డామని అంటే అది దేవుడు చూపించిన మార్గం. ఉచితం కాదంటారా? ఇవన్నీ ఉచితమే. కాకపోతే ఏంటంటే ఉచితంగా వచ్చిన దాన్ని మనం ఏం చేయము, సీరియస్గా తీసుకోం. కానీ ఈరోజు వాక్యం చెప్తే మాట్లాడారంటే దేవుడు ఉచితంగా ఇచ్చాడు కనుక అది చులకన భావంగా చూడవద్దు అనేది వాక్యం చెప్తున్న మాట. నువ్వు నిర్దోషుడిగా, నీతిమంతుడిగా, న్యాయవంతుడిగా ఉండాలని అంటే, మారావు లేక మార్చబడ్డావు అని అంటే అది కేవలము క్రీస్తునందలి లేక ఆయన రక్తమందలి విశ్వాసం ద్వారా ఆయన కృప. కాబట్టి ఆ సత్యాన్ని మనం మర్చిపోవద్దు. ఏమండి, దేవుడు చూడండి, నేను ఒక మాట జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. ఇక్కడ కూర్చున్న మనలో అందరికీ మంచి కుటుంబాలు ఉన్నాయి. మన కుటుంబాల్లో మన కొరకు సరే ఈమె చక్కగా బ్రతకాలి, వీడు చక్కగా బ్రతకాలి, వీడి కొరకు నేను చనిపోతాను అని ముందుకు వచ్చి వాళ్ళు ఉన్నారు మన కుటుంబాల్లో. ఏమండి, వీళ్ళు బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళ కుటుంబం కొరకు నేను చనిపోతాను అనే మనిషి ఈ లోకంలో ఎవ్వడు కూడా లేడు, రాడు కూడా. కానీ దేవుడు మాత్రము మనందరం మంచిగా ఉండాలని, మనందరం బాగుండాలని, మనందరం కూడా నిర్దోషులుగా ఉండాలని నిర్దోషినటువంటి క్రీస్తును దోషిగా నిలబెట్టాడు. ఏ పాపము లేనటువంటి క్రీస్తుని పాపముగా చేశాడు. అందుకే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 21వ వచనం, పాపమెరుగున ఆయనను మన కోసరము పాపముగా చేశాడు. ఏ అర్హత యోగ్యత లేని మనము ఏమండి ఆయన ఎదుట నిర్దోషులు నిలబడాలని యోగ్యుడైనటువంటి క్రీస్తును మన కొరకు యోగ్యత లేని వానికి 53వ అధ్యాయం కదా, తృణీకరించబడిన వానికి, ఏమండి మనుషులు విసర్జించిన వాడికి, మనుషులు చూడనల్లని వాడిగా చేసేసాడు తన ప్రియకుమారైనటువంటి క్రీస్తు. ఆ సత్యాన్ని అవన్నీ కూడా మనమేదో డబ్బులు ఇస్తే ఇచ్చినవి కాదు. అవన్నీ కూడా కేవలము మనలను ప్రేమించి ఆయన ఉచితంగా ఇచ్చినవి కనుక ఆ ఉచితంగా ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈవులను, ఆ బహుమానాలను నిర్లక్ష్యం చేయొద్దు. వాటిని బట్టి మరింతగా వాక్యం చెప్పింది కదా, విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలగాలి, దిగజారిపోకూడదు విశ్వాసం. కనుక ఆ విశ్వాస జీవితాన్ని బలపరచడానికి మరింతగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలకు సహాయం చేయను గాక. తల వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి 6వ మాసములో 2వ పరిశుద్ధ దినములో మాకు అవసరమైన శ్రేష్టమైన శుభవార్త పౌలు భక్తుని ద్వారా రోమా సంఘానికి తెలియజేసినప్పుడు
అప్పటి కాలమందు నాయన నీ నీతిని మనుష్యుల ఎదుట కనపరచాలని, ఆ విధానాన్ని యోగ్యత లేని మా కొరకు నేటి కాలమందు కూడా నీ నీతిని మనుష్యులలో కనపరచ నిమిత్తమై భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషిని నిర్దోషిగా మార్చడానికి, నీతిమంతుడిగా న్యాయవంతుడిగా మార్చడానికి నీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తును దోషిగా చేశావు, బలి చేశావు. తృణీకరించబడిన వానిగా, ఎన్నిక లేని వానిగా చేసి మాకు ఎన్నికైన వారిగా మమ్మల్ని ఎంచుకున్నావు. బలహీనులైన మమ్మలను బలపరచడానికి బలవంతుడైన కుమారుని బలహీనులను చేశావు. నాయన తృణీకరించబడిన మా కొరకు మేము ఎన్నిక కలిగిన వారం కావాలని ప్రియకుమారుడైన క్రీస్తును మా కొరకు తృణీకరించబడిన వారిని చేశాం. ఏమి ఇచ్చి మేము నీ రుణము తీర్చగలం? అయితే నా తండ్రి, నీవు నీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తు ద్వారా మాకు ఇచ్చినటువంటి నిర్దోషత్వం, మాకు ఇచ్చినటువంటి నీతి న్యాయం కలిగినటువంటి జీవితాన్ని నాయన మేము బ్రతికున్నంత కాలము దాన్ని కొనసాగిస్తూ నీ రాకడ వచ్చినప్పుడు ఆ రాకడలు ఎత్తబడి నిర్దోషమైనటువంటి స్థానంలో నీ ప్రియకుమారుడు మా రక్షణ కొనిస్తూ నిత్యము ఆనందించగలిగిన శ్రేష్టమైనటువంటి స్థలములోనికి మమ్మల్ని తోడుకుని వెళ్ళడానికి మీరు ఏర్పాటు చేసిన మార్గాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఆ మార్గం కూడా ప్రయాణం చేయాలి అంటే నాయనా భూమి మీద ఉండగా మేము నిర్దోషులు బ్రతకాలని ఈరోజు సూటిగా నీ వాక్యం మాతో మాట్లాడింది. మేము పొందుకున్నటువంటి రక్షణ, మేము అనుభవిస్తున్నటువంటి జీవితం అన్నీ కూడా మీరు మమ్మల్ని ప్రేమించి ఉచితంగా ఇచ్చారు. ఉచితంగా ఇచ్చినవి కనుక వాటిని ఒకవేళ మేము చులకన భావంతో చూస్తున్నామేమో, నిర్లక్ష్య స్వభావంతో చూస్తున్నామేమో, అలాంటి స్థితిని కట్టిపెట్టి సత్యమును అనుసరించి ఇది ఉచితంగా ఇచ్చింది ఉన్నతమైనదని ఎరిగి నిన్ను బట్టి ఆనందిస్తూ ఆ నిర్దోష మార్గములు, నీతి న్యాయం కలిగిన మార్గం నడుచుకొని నీవు మా కొరకు ఏర్పాటు చేసిన నా సాస్యమును సంపాదించుకొని పొందుకోవడానికి నీ కృపలో మనం బలపరచుమని నడిపించమని, పెద్దబండి మాటలు వింటున్న మా అందరి జీవితంలో ఫలింపచేయమని, తదుపరి జరిగినటువంటి ఆరాధన క్రమంలో కూడా మీరు మాతో ఉండమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, నేను పాడబోయే పాట ఒక వైవిధ్యమైనది. నేను ఫస్ట్ ఈ పాట విన్నప్పుడు యూట్యూబ్లో అర్థం కాల. పాట బాగుంది, లిరిక్స్ అర్థం కావడం లేదు. ఏంటి సంగతి? ఇంకోసారి వినడం అర్థం కాలే. మేడం గారికి చెప్పాను, ఇంటర్నెట్లో కొట్టు విత్ లిరిక్స్ అని పాట వస్తుందేమో చూద్దాం. విత్ లిరిక్స్ తోటి ఆ పాట వచ్చి, ఆ లిరిక్స్ ఏమో ముందు 2 సార్లు చదివాను. ఏంటి లిరిక్స్ తాలూకంటే ఆ రచించినటువంటి రైటరు మరి పాస్టర్ గారు ఎవరో పెద్ద అయినా ఏంటి, సామాన్యంగా ప్రాణమున్న పక్షులు, జంతువులు, మనుషులేమో దేవుని స్తుతిస్తాయి, ఆరాధిస్తాయి. కానీ ఇక్కడ ఈ రచయిత ఏమో మొవ్వలేమో దేవుని స్తుతిస్తున్నాయట, పసిడి రవ్వలు, పసిడి తొనకలేమో దేవుని స్తుతిస్తున్నాయి, పారే వంపుల్లో సెలయేళ్ళు కూడా దేవునేమో స్తుతిస్తున్నాయట. ఇంద్రధనస్సు, వీటికేటికి ప్రాణాలు లేవు, ఇంద్రధనస్సు దేవునికి స్తుతిస్తుందట. పడే చినుకులు దేవుని స్తుతిస్తుందట. ఇదేంటి, ఇది వైవిధ్యంగా ఉంది, విచిత్రంలాగా ఉందే. పువ్వులు దేవుని స్తుతిస్తాయంటే వాటికి ప్రాణం ఉంది అనుకుందాం. వాగులన్నీ పారే వంపులతోటి ఎగసి గంతులు వేస్తున్నాయట. వానవిల్లులతోటి వందే అని దేవునికి ఏమో ప్రార్థన చేస్తున్నాయట. చూద్దాం. ఓకే. కొండకోనా కోయిలమ్మ కమ్మనైన పాట పాడవే, ఓ ప్రతిదినమంతా తన హృదయంలో దేవుని ధ్యానించనే. కొండకోనా కోయిలమ్మ కమ్మనైన పాట పాడవే, ఓ ప్రతిదినమంతా తన హృదయంలో
దేవుని చెవులు అన్నీ మల్లె నవ్వులతోటి పసిడి రవ్వలు కూడా యేసు దేవుని ప్రార్థించనే. వాగులు అన్నీ పారే వంపులతోటి ఎగసి గంతులు వేసి క్రీస్తే యేసుని ధ్యానించనే. పువ్వులు అన్నీ మల్లె నవ్వులతోటి పసిడి రవ్వలు కూడా యేసు దేవుని ప్రార్థించనే. వాగులు అన్నీ పారే వంపులతోటి ఎగసి గంతులు వేసి క్రీస్తు యేసుని ధ్యానించనే. దావీదు వలె నీవు నాట్యమాడు సంఘమా, బండలంటి యేసు నీకు అండ ఉండగా. దావీదు వలె నీవు నాట్యమాడు సంఘమా, బండలంటి యేసు నీకు అండ ఉండగా. ప్రభు సృష్టికి నీవే అధికారివిగా. కొండకోనా కోయిలమ్మ కమ్మనైన పాట పాడవే ఓ. ప్రతిదినమంతా తన హృదయంలో దేవుని ధ్యానించనే. కొండకోనా కోయిలమ్మ. ప్రార్థన చేసుకుందామండి. మిక్కిలి ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఈ ఉదయ కాలం నుంచి ప్రభువా నీ సన్నిధికి వచ్చి ఈ విశ్రాంతి దినాన్ని పునరుద్ధరణ దినాన్ని నీ సన్నిధిలో కూడుకుని ఇప్పటి వరకు నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు. నిన్ను ప్రేమించి ప్రభువా అనేక మంది బిడ్డలు నిన్ను ఆరాధించడానికి వచ్చింటుండగా వారికి రావాల్సిన దీవెనలు మెండుగా అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇప్పటి వరకు నీ ప్రియ బిడ్డ ద్వారా ఆరోగ్యం సరిగా లేనప్పటికీ ప్రభు ఆ బిడ్డకు శక్తి బలం ఇచ్చి ప్రభు నీ వాక్యాన్ని ప్రభు చెప్పడానికి సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆ బిడ్డకి ఇంకా సంపూర్ణ ఆరోగ్య బలం అనుగ్రహించి ప్రభు ఆ బీపీని నీవే కంట్రోల్లో ఉంచండి ప్రభు. ఈ శరీర నిర్మాణం నీవు చేసింది ప్రభు. ఇక్కడ ఏ ప్రాబ్లం ఉందో సమస్తం ఎరిగిన దేవుడు ప్రభు. మీరే ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్య బలం అనుగ్రహించమని నేను అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు తండ్రి. అలాగే పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారికి ప్రభు అనారోగ్యంగా ఉందని తెలిసింది ప్రభు. ఆ బిడ్డను కూడా మీరు దర్శించి ప్రభు ఆ బిడ్డకి ప్రభు మంచి ఆరోగ్యం బలం అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఇంకా మా సంఘానికి సంబంధించి ప్రభు ఆ రత్నం గారు ప్రభు అలాగే అమ్మన్న బలహీనంగా ఉంటుండగా ప్రభు మీరు వారికి బలము సమకూర్చి ఆరోగ్యం ఇచ్చి ప్రభు నీ సన్నిధికి వచ్చి నేను ఆరాధించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. భయంకరమైన ఎండల్లో ప్రభు మేము ఉంటుండగా ప్రభు మీరు కాపాడుతున్నారు ప్రభు. అనేక మంది వ్యవసాయ నిమిత్తం ఎండల్లో తిరుగుతున్నారు ప్రభు. వృద్ధాప్యంలో ఉన్న వారికి చిన్నపిల్లలకు ప్రభు మీరు సహాయం చేసి వారికి ఆరోగ్యం అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. మా సంఘం విషయంలో మీరు చేసిన సహాయాన్ని బట్టి ప్రభు కృపను బట్టి నీకు వందనాలు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభు నీ కార్యక్రమాల్లో ప్రభు మేము కూడా శ్రద్ధ కలిగి భయం భక్తి కలిగి ప్రభు అన్ని విషయాల్లో ప్రభు జాగ్రత్త కలిగి జీవించడానికి ప్రతి ఆదివారము శుక్రవారం మంగళవారము ఈ సన్నిధికి వచ్చి ప్రభు నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఉండడానికి మేము చేయవలసిన పని మేము చేయడానికి సహాయం చేయమని కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నేను ఆరాధించేటప్పుడు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ప్రభు నేను ఆరాధించి నేను కొనియాడే భాగ్యం మాకు అనుగ్రహించండి ప్రభు. ఉచితమైతే మరి యొక్క ఆదివారం ప్రభు మేమందరి ఈ విధంగా కూడుకొని నిన్ను ఆరాధించే భాగ్యం అనుగ్రహించమని ఎక్కడైతే ప్రార్థనలు జరుగుతున్న ప్రతి ఒక్క సంఘాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఉచితమైతే మరి ఒకసారి మేము అందరం ఈ విధంగా కూడుకుని ప్రభు నిన్ను ఆరాధించే భాగ్యం అనుగ్రహించమని వెళుతున్న మాతో ప్రభు నీ కృప మెండుగా ఉంచండి అని క్రీస్తు నామంలో బ్రతిమలాడి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల
ఇప్పుడు ఎల్లప్పుడూ చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు తోడైండి నడిపించును గాక. ఆమేన్.